హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఎక్కువగా కొరియన్ మూవీస్ చూడను, బట్ నైట్ ఒక కొరియన్ మూవీ చూశాను. నా లైఫ్లో నేను చూసిన సెకండ్ మూవీ అనమాట ఈ కొరియన్ మూవీ. ఫస్ట్ వన్ ట్రైన్ టు బూసన్. ఆ మూవీ కూడా చాలా బాగుంటుంది అండ్ ఎమోషనల్గా కూడా ఉంటుంది. బట్ ఈ మూవీ ఇప్పుడు నేను చూసిన ప్రజెంట్ మూవీ అలాంగ్ విత్ గాడ్స్, ఈ మూవీ అయితే నన్ను ఏడిపించేసింది. నైట్ టైం చూసా ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో. నా పిల్లో తడిచిపోయింది టీయర్స్తో. వావ్, వాట్ ఏ ఫీల్ గుడ్ వండర్ఫుల్ ఫ్యాంటసీ మూవీ. మీరు ఈ మూవీ చూడకపోతే ఇప్పుడే నెట్ఫ్లిక్స్లో చూసేయండి. బట్ వన్ థింగ్, ఈ మూవీ తెలుగులో లేదు అండ్ ఇంగ్లీష్లో కూడా లేదు, కొరియన్ లాంగ్వేజ్లోనే ఉంది. ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో పాటు ఉంది, హ్యాపీగా చూడొచ్చు. ఈ మూవీ చూశాక నేను నేర్చుకున్న ఒక కొరియన్ పదం ఏంటంటే అమ్మ. ఎస్, కొరియన్లో కూడా మదర్ని మన తెలుగులో పిలిచినట్టే అమ్మ అంటున్నారు. వినడానికి చాలా హాయిగా ఉంది ఆ పదం. స్టోరీ మ్యాటర్కి వస్తే, కిమ్ అనే ఒక ఫైర్మెన్ ఒక ఫైర్ యాక్సిడెంట్లో ఒకరిని కాపాడిపోయి తను చనిపోతారు. చనిపోయిన కిమ్ని ఒక ముగ్గురు గార్డియన్స్ నరకానికి తీసుకెళ్ళిపోతారు. తర్వాత స్టోరీ ఏంటో చూసి ఎంజాయ్ చేయండి. ఈ మూవీలో మెయిన్గా ఆ మదర్ సెంటిమెంట్ అయితే మాత్రం మామూలుగా లేదు. క్లైమాక్స్లో అయితే కన్నీరు రాగం. ఏదో మన సూపర్ హిట్ తెలుగు ఎమోషనల్ మూవీలో ఎమోషనల్ సీన్స్ చూసి ఎలా ఎయిట్ చేస్తామో అలా ఉంటాయి ఈ మూవీలో ఎమోషనల్ సీన్స్. ఆ నరకం కాన్సెప్ట్ కూడా మనకి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ మూవీ మనల్ని అప్పుడప్పుడు నవ్విస్తుంది. కొన్ని సీన్స్లో అయితే కిమ్ బ్రదర్కి సంబంధించిన కొన్ని సీన్స్లో అయితే కొంచెం డిస్టర్బింగ్గా కూడా ఉంటాయి. ఓవరాల్గా ఈ మూవీ ఒక ఎమోషనల్ రైడ్. ఈ మూవీకి సెకండ్ పార్ట్ కూడా ఉంది. అది కూడా చూశాక అది ఎలా ఉందో మీతో చెప్తాను. ఫస్ట్ ఈ మూవీ మీరు చూడకపోతే ఇప్పుడే హ్యాపీగా నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.